కోల్డ్ డ్రిప్ కఫ్ సిరప్ నేను మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి క్లియర్గా ఈ రీల్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను. పిల్లల బొమ్మ ఉంటుంది దాని మీద. మీకు ఎక్కడ మెడికల్ షాప్లో వెళ్ళినా ఇది కనిపించుంటుంది. అది తాగి యూపీ, మధ్యప్రదేశ్ ఆ ప్లేసెస్లో 12 నుంచి 13 అయింది. 13 నుంచి ఇప్పటికి 20 మంది పిల్లలు చనిపోయారు. చూడండి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉన్న పిల్లలు. ఎందుకు చనిపోయారు అంటే రీజన్స్ వచ్చేసి అక్కడ జి రంగనాథ్ ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీ ఓనర్, ఫార్మస్యూటికల్ కంపెనీ ఓనర్, ఆయన తక్కువ వేజెస్తో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పట్టుకోవడము, అలాగే అక్కడ ఆడిట్ జరిగి, అంటే ఒక కంపెనీ ఒక కఫ్ సిరప్ తయారు చేస్తుంది అంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండాలి. అంటే చిన్న ఇన్ఫాంట్స్, బేబీస్ తాగే కఫ్ సిరప్, అది చిన్నపిల్లలు తాగే కఫ్ సిరప్. ఆ ఆడిట్స్ అనేవి కూడా చాలా వరకు జరగలేదంట. సో నిపుణులు ఏం చెప్తున్నారు అంటే, ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, రెగ్యులర్ ఆడిట్స్ జరగాలి, మనం ఏదో నార్మల్గా చూసి చెప్పేసే విషయం కాదు అది. దాని గురించి టాక్సికాలజీ రిపోర్ట్స్ ఇంకా బయటికి రాలేదు. ఆయన ఇప్పుడిప్పుడే మొన్ననే చనిపోవడం జరిగింది. సో దానికి ఇంకా కేసు అయితే ఇంకా ముందుకెళ్తుంది. రియల్లీ మనం తెలంగాణలోని ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఒక క్యాపిటల్ లాంటిది, అలాంటిది మనం తరలించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్స్ నెక్స్ట్. అలాగే 24 అవర్స్లో ఏం జరిగింది, ప్రతిరోజు నా నుంచి అయితే మీకు రీల్స్ వస్తాయి, అప్డేట్స్. మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి.